గోస్తనది తీర్థోత్సవ కమిటీ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్సుమచందన మందారాలు. గోస్తనది తీర్థోత్సవాలతో నాకు ఎంతో అనుబంధం ఉంది. మా ముత్తాతయ్య గారు ఆళ్ల నరసింహమూర్తి గారు, కొండయ్య గారు, ముత్తవ్వలు అందరితో కలిసి ఆ ఉత్తరవాహినిగా ప్రవహించేటటువంటి గోస్తనదిలో స్నానాలు ఆచరించి ఆ మెట్లపై దీపాలు వెలిగించడం అనేది ఆ జ్ఞాపకాలు, ఆ అనుభూతులు ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే ఆర్థిక పరంగా ₹1 విలువను తెలుసుకున్నది కూడా ఆ ఉత్సవాల్లోనే. మా అమ్మగారు చిన్నప్పుడు ₹1 ఇస్తే ఆ రూపాయిలో ఒక పావళాన్ని దేవుడికి, ఒక పావళాన్ని నా కోసం ఏమైనా కొనుక్కోవడానికి, ఇంకొక పావళాన్ని ఒక క్యాలెండర్ ఇంటికి కొనుక్కెళ్ళి ఒక పావళ మా అమ్మగారికి ఇచ్చేదాన్ని. ఈ విధంగా మా తమ్ముడితో అంటూ ఉండేవారు, అక్క దేనిని ఎలా, ₹1 ఎలా వినియోగించాలి అనేది చక్కగా నేర్చుకుంది అని చెప్పి. అది ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలు ఆ తీర్థోత్సవంతో ఉన్నాయి. 95వ తీర్థ మహోత్సవం అనేది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతినిచ్చింది. బాబు గారు, మీ నాన్నగారు వేసిన వేదికపై నువ్వు నాటిక వేయాలమ్మా, అమ్మ చెక్కిన బొమ్మ అని అంటే చాలా సంతోషం అనిపించింది. నాన్నగారు వేసిన వేదికపై నేను ఒక కళాకారిణిగా నాటిక వేయడం అనేది నాకు పూర్తి సంతృప్తినిచ్చింది. నాన్నగారు అక్కడ ఉండి చూశారు అనే అనుభూతిని ఇచ్చింది. అలాగే అక్కడికి గోవాడ క్రియేషన్స్ వారు వచ్చారు. వారు మన ఊరు, మన ప్రకృతి, అక్కడ ఉత్సవాలు, విందు వినోదాలు అంతా చూసి చాలా సంతోషించారు, చాలా ఆనందించారు. వాళ్ళు ఎప్పుడూ మాకు ఏ పండగైనా పిలవాలి అని చెప్పారు. అంతగా మన ఊరు నచ్చింది వారికి. అలాగే వారు ప్రతి సంవత్సరం కూడా నాటికలు పెట్టించండి అమ్మా, బాగుంటుంది, ఈ పాల్కోడేరు గ్రామం అనేది అన్ని పరిషత్తులకి పరిచయం అవుతుంది, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాల్కోడేరు గ్రామం నిలిచిపోతుందని చెప్పారు. ఈ విషయాన్ని కమిటీ వారితో మాట్లాడుతానని నేను చెప్పడం జరిగింది. అలాగే నేను అక్కడికి వస్తున్నాను అని తెలియగానే గౌరీ సేవా సంఘం వారు కానీ, అక్కడ ఉండే మన గ్రామస్తులు కానీ నన్ను ఎంతో అభిమానించారు. వారు వెన్నంటి ఉండి నాకు ప్రోత్సాహాన్ని అందించారు, వారి దీవెనలు అందించారు. వారికి, అలాగే మన గోస్తనది తీర్థోత్సవ కమిటీ వారికి అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎవరైనా కళాకారులుగా మారాలనుకున్నా, మన గ్రామంలో ఏదైనా ఒక నాటికను తయారు చేయాలనుకున్నా నా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. అలాగే నేను ఈ తీర్థోత్సవంలో ఏదైనా చెయ్యాలి అని అంటే మీ అమ్మాయిలాగా నాకు ఎప్పుడైనా ఒక ఆర్డర్ వేయొచ్చు, నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని వినమ్రంగా తెలియచేసుకుంటూ గోస్తనది తీర్థోత్సవ కమిటీ వారికి, గ్రామస్తులకి, గౌరీ సేవా సంఘం వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్సులు తెలియచేసుకుంటూ మీ జ్యోతిరాజ్ బి శెట్టి.